హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. వీకెండ్ ఇన్ తాయిపే ఇదొక తైవాన్ ఫిలిం. దీన్ని తెలుగు డబ్బింగ్ చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. డబ్బింగ్ అయితే టార్చర్, ఒక దండం. మన ఛానల్ నేమ్ ఓల్డ్ సినిమా టాక్స్. అంటే ఇంటర్నేషనల్ వైజ్ ఏ మూవీ అయినా సరే మన ఛానల్లో రివ్యూస్ వస్తుంటాయి కాబట్టి ఆ విధంగా పెట్టాం. నేను చూసిన ఫస్ట్ తైవాన్ ఫిలిం ఇది. ఏ కంట్రీ మూవీ అయినా పర్లేదు, మనకి కంటెంట్ ఉంటే చాలు. అన్ని దేశాల్లో ఉన్న మంచి మంచి సినిమాలు చూడాలన్నదే మన టార్గెట్. అప్పుడే మంచి సినిమాలు అయితే చూడగలం, మంచివి మాత్రమే. ఈ మూవీలో అడల్ట్ కంటెంట్ ఏం లేదు, కానీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ అప్పుడు ఒక చిన్న రొమాంటిక్ బిట్ వస్తుంది. అది ఇబ్బంది పెడుతుంది, స్కిప్ చేసుకుంటే నో ప్రాబ్లం. చాలా ఇంగ్లీష్ కిస్సెస్ కూడా ఉన్నాయి. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, వీకెండ్ ఇన్ తైపే ఈ సినిమాను చూడకుండా ఆపై అబ్బా నిజంగా వేరే లాంగ్వేజ్లో అయినా చూడొచ్చు, కానీ దీన్ని తెలుగు డబ్బింగ్ అయితే వినడానికి చాలా దారుణంగా ఉంది. ఇంకా ఒక్కొక్కరిని ఒక్కో దగ్గర చెప్పించారో తెలియదు, కానీ హీరోకి మరీ ఓవర్ బేస్ వచ్చేస్తుంది, మిగతా వాళ్ళకి సరిగా రావట్లే. సినిమాలో ఏదైనా నచ్చిందంటే మాత్రం సినిమాటోగ్రఫీ చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇదొక ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లా ఒక చిన్న యాక్షన్ మూవీ తీయాలని ప్లాన్ చేశారు, కానీ వర్కౌట్ అయితే అవ్వలేదు. స్టార్టింగ్ ఒక ఫైట్ సీక్వెన్స్ మాత్రం నచ్చింది. దాని తర్వాత ఒక 2 చేజింగ్ సీన్స్ ఉన్నాయి, చిన్న చిన్న బిట్స్లా ఉంటాయి అన్నమాట. మరీ ఎక్కువ యాక్షన్ అయితే ఏం లేదు. పోనీ సెకండ్ హాఫ్ అయినా అట్లీస్ట్ క్లైమాక్స్లో అయినా గట్టిగా పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఉందంటే అది కూడా లేదు. చాలా సింపుల్ స్టోరీ, ప్రిడిక్టబుల్ స్టోరీ ఎండ్ అవుద్ది. రొటీన్ సినిమాలు రొట్ట. ఎన్నో సినిమాలు చూసాం, ఇదేం కొత్త ఏం కాదు. ఈ సినిమాలో ఎవరు నటించారో చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దీన్ని ఫిఫ్త్ ఎలిమెంట్ ఫేమ్ లూక్ బెన్సన్ రాశారు, మరియు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్రాంచైజీ నుండి సంకాంగ్ నటించారు. కాబట్టి నా అభిప్రాయం ప్రకారం ఈ కలయికైతే బాగుంది, కానీ ఖచ్చితంగా సినిమా అద్భుతంగా ఉంటుంది అనుకున్నా విచారకరంగా అది నిజం కాదు. ఎంత భయంకరంగా ఉంది. చిరాకు తెప్పించే పిల్ల, చిరాకు తెప్పించే భార్య, చిరాకు తెప్పించే తండ్రి. 1.5 సినిమాలో 15 నిమిషాల యాక్షన్ ఉంటుంది. యాక్టింగ్ అయితే దారుణంగా ఉంది. విలన్ కామెడీగా చూపించారు. విలన్ అసలు ఉండాలా? ఇదేమైనా గూఢచారి జేమ్స్ బాండ్లో ఉండాలా? చాలా సిల్లీగా ఉంది. నిజం చెప్పాలంటే జాసన్ స్టాథమ్ సినిమాను కాపీ చేసి ఉండే బాగుండేది. టెక్నికల్గా విజువల్, సినిమాటోగ్రఫీ బాగున్నాయి, బట్ సౌండ్ డిజైనింగ్ మరీ అంత పర్ఫెక్ట్గా లేదు. ఇంకా తెలుగు డబ్బింగ్కి పెద్ద నమస్కారం. ఓవరాల్ మరి ఈ సినిమాని చూడాలి వద్దా మీరు డిసైడ్ చేసుకొని. నాకైతే నచ్చలేదు. రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూనర్స్ ఒక లైక్ చేయండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.